హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు శుభవార్త. మార్చి 30 నుంచి అయితే పంపిణీ స్టార్ట్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మార్చి 30వ తారీఖు నాడు ఉగాదిని పురస్కరించుకొని పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అయితే లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్ని రేషన్ షాపులలో సన్నబియ్యం అయితే ఇస్తారు. ఒక్కరికి 6 కిలోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రత కార్డులు ఉండగా ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు 50,48,000, రాష్ట్రం ఇచ్చిన కార్డులు వచ్చేసి 35,66,000 కార్డులు. ఈ అందరి కార్డులకు ఒక్కొక్కరికి 6 కిలోలు ఇవ్వాలంటే మొత్తం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని తేల్చిన పౌర సరఫరాల శాఖ. సో కొత్త కార్డుల గురించి అయితే మనకేం చెప్పలేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్డులకైతే ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం అయితే ఇస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.